ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ప్రథమాధ్యాయం 8వ శ్లోకం నుండి చెప్తాం. చూస్తున్నారా? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథః అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం నినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. ఈ శ్లోకాలు ఈ పూట మననం చేద్దాము. కథా సందర్భంలో ఎట్లా ఇది దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాటలు అని మననం చేస్తూ వస్తున్నాము. ముందుగా ఒక్కసారి మనము ఇక్కడ మనం కథకు తత్వ సందర్భంగా చెప్పుకున్న లక్షణాలన్నిటినీ ఒక్కసారి రివైజ్ చేద్దాం. సరేనా? రివైజ్ చేయడం అంటే ఏమంటారు? పునశ్చరణ అంటారు తెలుగులో. మీకు తెలుసో లేదో అని రివైజ్ అన్నాడు. పునశ్చరణ చేద్దాం. ఏం చెప్పుకున్నాము? ఇక్కడ పాండవ సైన్యము కౌరవ సైన్యం గురించి ఎట్లా చెప్పుకున్నాము? ఎవరు తత్వపరంగా ఆ లక్షణాలు ఏమిటి? ముందు పంచపాండవుల లక్షణాలు ఏమిటి? ధర్మాధర్మ వివేకం, సాధనలో ధర్మాధర్మ వివేకం ధర్మరాజు, సాధన దృఢత్వం భీముడు, సాధన కరుకుతనం అర్జునుడు, సాధనలో యుక్తి నకులుడు, సాధనలో అనుభవం సహదేవుడు. ఇవి పంచపాండవుల లక్షణాలు. దుర్యోధనుడు కామాదుల రాజు, అంటే అరిషడ్ వర్గాలకు రాజు. ఇంకా ఏం చెప్పుకున్నాం? భీష్మ ద్రోణ కర్ణులు ఎట్లా? భోగేషణ, శాస్త్రేషణ, దారేషణ. ఇవి 3 మనిషికున్న తీవ్రమైన కోరికలు భీష్మ ద్రోణ కర్ణులు అని చెప్పుకున్నాం. పోయిన వారం చెప్పుకున్నాం ఏమిటి? శకుని మాయ. శకుని మాయ అంటే ఎట్లాగో దుర్యోధనుడికి శకుని ఎట్లాగో మిత్రపక్షంలో శత్రువు, తన పక్షంలోనే ఉన్న శత్రువు అన్నమాట. ఆ మాటకొస్తే భీష్మ ద్రోణ కర్ణులు కూడా దుర్యోధనుడికి అందరూ మిత్రపక్షంలో శత్రువులే, తన వైపు ఉన్నట్టే ఉన్నారు కానీ
అందరూ శత్రువులే, మనకులాగా అందరూ మనవాళ్లే, కానీ అందరూ శత్రువులే అట్లాగూ. ఇంకా మాయ చెప్పుకున్నాం. మాయ ఏం చేస్తుంది? ఆ వ్యతిరేక పక్షం ఉండి మనను ఉంచుకొస్తుంది సృష్టికి సమన్వయం అయ్యే విధంగా. అంటే కృష్ణుడికి సహాయం చేసేదే యోగమాయ అని చెప్పుకున్నాం. అట్లాగే సృష్టికి సహాయం చేసేవాడే మాయ, శకుని. పాండవులకు సహాయం చేస్తున్న వాడే శకుని అని చెప్పుకున్నాం. ఇంకా సైంధవుడు. సైంధవుడు ఎవరు? దేహాత్మభావం సైంధవుడు. సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడు అజ్ఞానం. అజ్ఞానం. దేహం ద్రౌపది అని చెప్పుకున్నాం మనం. దేహమేమో ద్రౌపది, వృద్ధక్షత్రుడు అజ్ఞానం. అజ్ఞానం వలన కలిగినది దేహాత్మభావం. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇంకొకడు మిగిలాడు, దుర్యోధనుడు తమ్ముడు దుశ్శాసనుడు. వాడెట్లాగో అన్న చెప్పిన వాటిని అమలు పరుస్తూ ఉంటాడనమాట. సొంత తెలివి ఏమీ ఆలోచించకుండా కామాదులు ఎట్లా ప్రేరేపణ చేస్తాయో ఆ ప్రేరేపణను అమలు చేసే దుష్ట సంకల్పము, దుష్టమైన శాసనం ఏదుందో అది దుశ్శాసనుడు అని చెప్పుకున్నాం. ఇది కథకు తత్వ సమన్వయమైన ఇవన్నీ కూడా లక్షణాలని చెప్పుకుంటున్నాం. ఇక్కడ దుర్యోధనుడు ఇవాళ ఏమంటున్నాడు? ముందేం చెప్పాడు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణ సౌమదత్తి జయద్రథ. వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ పక్షంలోని, అంటే కౌరవ పక్షంలోని ముఖ్యమైన వీరులు అని చెప్పాడు. ఇవాళ ఏమంటున్నాడు? అన్యేచ బహవశూరాహ మదర్థే త్యక్త జీవితాహ. ఇంకా అన్యులైన వాళ్ళు చాలా మంది ఉన్నారట శూరులు. ఎట్లాగూ పాండవ సైన్యంలో ఏమన్నాడు? అత్ర శూరా మహేశ్వాసాహ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యేచ బహవశూరాహ మదర్థే త్యక్త జీవితాహ. నా కోసం ప్రాణాలు త్యక్త అంటే విడిచిన వాళ్ళు అని అర్థం. కానీ ఈ సందర్భానికి అర్థం ఏమిటి? నా కోసం ప్రాణాలు విడవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది శూరులు ఉన్నారు ఇంకా అంటున్నాడు. ధైర్యం తెచ్చుకుంటున్నాడు. భయం వేస్తోంది, ఒక పక్క భయం వేస్తోంది, పాండవ పక్షం మీద ఈర్ష్య అసూయ కలుగుతోంది. అయినా సరే సర్ది చెప్పుకుంటున్నాడు, మన వైపు కూడా చాలా మంది వీరులు ఉన్నారు, మనకేం లోటు లేదు అని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారట? నానా శస్త్ర ప్రహరణాహ, అనేక రకములైన శస్త్రములతో దాడి చేయగలిగిన వాళ్ళై ఉన్నారట. సర్వే యుద్ధ విశారదాహ, అందరూ కూడా యుద్ధం చేయటంలో నిపుణులైన వాళ్ళు ఉన్నారట. వెనుక పాండవ సైన్యం గురించి చెప్పినప్పుడు ఎట్లా చెప్పాడు? సర్వేవ మహారథాహ అన్నాడు. ఇప్పుడు యుద్ధ విశారదాహ అంటున్నాడు. అంటే బలాబలాలను పోల్చి చూసుకుంటున్నాడు అన్నమాట. నా బలం ఏమిటి, శత్రువుల బలం ఏమిటి. ఇది అందరూ చేయవలసిన పని. తర్వాత ముందుకు అర్జునుడు కూడా చేస్తాడు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఏం చెప్తున్నాడు? అన్యేచ బహవశూరాహ మదర్థే త్యక్త జీవితాహ అని ఎవరంటున్నారు? దుర్యోధనుడు. అంటే కామములు అంటున్నాయి అన్నమాట. కామములు గుర్తిస్తున్నాయి. ఏమిటి? ఒకటేమో బలాబలాలను ఎంచి చూసుకోవటం కామములు గుర్తిస్తున్నాయి. పాండవ సైన్యంలో ఉన్న తేజస్సును కూడా అవి గుర్తిస్తున్నాయి. ఇంకా మన వైపు ఏముందో అది చూసుకుంటుంది. ఏమంటున్నారు? మదర్థే త్యక్త జీవితాహ, నా కోసం వీళ్ళందరూ కూడా ప్రాణాలు విడవటానికి సిద్ధంగా ఉన్నారట. ఎవరు వాళ్ళందరూ? అనేకమైన కామములున్నాయి మనందరికి. ఎన్ని రకాల కామములు ఉన్నాయి మనకు అంటే? బహవహ, చాలా. మనకున్న ఇంద్రియాలేమో 11 ఇంద్రియాలు. అంటే మనస్సుతో కలిపి 11 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి ఎన్ని కోరికలు ఉంటాయి మనకు? మన కోరికలు ఎన్ని ఉంటాయి? లెక్కలేనన్ని. అని బహవశూరాహ వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? మదర్థే త్యక్త జీవితాహ, నా కోసం ప్రాణాలు విడిచేస్తారట. అంటే విషయమునకు ప్రాణం లేదు, ప్రాణం విడిచేస్తుంది. అది యుద్ధ సమర్థత లేనిది. ఎందుకు? వివేకాంశముల చేతుల్లో అది ప్రాణం విడిచేస్తుందని చెప్తున్నాడు. అంటే నేను కూడా ప్రాణం విడిచేస్తాను, వాళ్ళందరూ కూడా ప్రాణం విడిచేస్తారని దుర్యోధనుడికి తెలుస్తోంది, అర్థమవుతోంది. అంటే అర్థం ఏమిటో చూద్దాం ఇప్పుడు. విషయ కోరికలన్నీ కూడా ప్రాణాలు విడిచేస్తాయట యుద్ధంలో. ఎందుకు విడిచేస్తాయి అవి ప్రాణములు? విషయమునకు అసలు ఆ బలం ఎక్కడిది? అది మనం విచారణ చేయాల్సింది. తత్వపరంగా ఏమిటి అంటే, అన్ని ప్రాణాలు విడిచేయటం అయితే గ్యారెంటీ. కానీ ఎందుకు, ఎట్లా ప్రాణం విడిచేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా మనకు గడిచిన విషయాల్లో ఎన్ని కోరికలు కోరామో, ఈ జీవితంలో, పోయిన జీవితాల్లో అన్నిట్లో, వేరే వేరే జన్మలన్నిట్లో, ఈ జీవితంలో అవన్నీ కోరికలు ఏమైపోయినాయి? ప్రాణాలు విడిచేసినాయట.
ఎట్లా పోయినాయి అవి? ఎక్కడికి పోయినాయి చెప్పండి. కోరిక కలిగిన రోజు మనకు ఎట్లా ఉంటుంది? పట్టుదలగా ఉంటుంది. ఎట్లాగైనా సరే దాన్ని సాధించాలని అనుకుంటాం, దాన్ని సాధిస్తాం కూడా. అవి మళ్ళీ ఏమైపోయినాయి? ఎక్కడున్నాయి ఇప్పుడు? ఏ కోరిక లేదు కదా ఇప్పుడు ఈ ప్రెసెంట్ మూమెంట్, ఈ క్షణాన. గత జీవితంలో కోరిన కోరికలన్నీ ఏమైపోయినాయి? వాటి ప్రాణాలు విడిచేసినాయి. అవి ఏమైపోయినాయి? ఎందుకు విడిచేసినాయి ప్రాణాన్ని? అన్ని విషయములు వచ్చి ఏం చెప్పినాయి? టాటా బాయ్ బాయ్ అని అన్ని వెళ్ళిపోయినాయి. మనం మాత్రం ఉన్నాం, నేను ఉన్నాను అని మనం ఉన్నాం. కానీ విషయములన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? ఆ రోజు మనని ఎందుకు బంధించినాయి అవి? ఇక్కడ పదం ఏమంటున్నాడు? నా కోసం ప్రాణాలు విడిచేవాళ్ళు అన్నాడు. ప్రాణం అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాణం ఎట్లా వస్తుంది విషయానికి, కోరికకు? ప్రాణం ఎట్లా వస్తుంది? మనం ప్రాణం ఇస్తున్నాం దానికి ప్రాణం లేదు, పాడు లేదు. మన ప్రాణాన్ని అరువు తీసుకొని అంటే అర్థమవుతుందా? అప్పిచ్చి, మనం మన ప్రాణాన్ని అప్పిచ్చి దానికి జీవం పోస్తున్నాం. అది మనం ఎంతసేపు ప్రాణం అప్పిస్తామో అంతసేపు జీవించి ఉంటుంది. తర్వాత హుష్ కాకి అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అదేం పోలేదు, మన ప్రాణాన్ని మనం వెనక్కి తీసుకున్నాం అనమాట. విత్డ్రావల్ చేసాం. దాని నుండి మన ప్రాణాన్ని వెనక్కి తీసుకుంటే అది ప్రాణం విడిచేసింది. ప్రతి విషయాన్ని అట్లాగే చేసింది. ఎవరు విడిచారు? మనం విడిచాం. అంటే దాని నైపుణ్యత అది యుద్ధ విశారదాహ. అది దాని నైపుణ్యత దాందా మనదా? మనదే. అన్ని విషయాలకు మనం అంటే ఎట్లాగంటే మన కన్సిడరేషన్ లోకి వచ్చింది అని అర్థం. మనం ప్రాణం ఇవ్వటం అంటే అర్థం ఏమిటంటే మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం, మన విచారణలోకి తీసుకొని కావాలి అని అడుగుతున్నాం. అది మనం ప్రాణం ఇవ్వటం. లేకపోతే లోకంలో ఎన్నో ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్నింటినీ కావాలంటున్నామా మనం? అనటం లేదు. అవి మన కోరికలు కాలేదు. ఏది మన కోరిక అయ్యింది? దేని మీద మన ప్రకాశం వేసి మనం కావాలి అని అడుగుతున్నామో ఆ కావాలి అన్నది కోరిక, మన కోరిక అయింది, మన విషయం అయింది. లేకపోతే లోకంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని కోరికలు ఉన్నాయి, అవి మననేం బంధించటం లేదు. అయితే విషయం మనని ఎందుకు బంధిస్తుంది? మనం ఎంత ఆసక్తితో దానికి ప్రాణం ఇస్తామో అదంత గట్టిగా మనకు బంధిస్తుంది. మనం ఇవ్వకపోతే పోతుంది. అటు ఇప్పుడు పోయిందంటే అర్థం ఏమిటి? మనం వదిలేసాం, అది పోలేదు, అది రాను లేదు, అది పోను లేదు. ఎందుకంటే దానికి స్వతసిద్ధమైన ఉనికి లేనే లేదు, దానికి ఒక ఎంటిటీ అనేదే లేదు. మనం దాన్ని జీవం ఇస్తున్నాం, జీవం పోస్తున్నాం విషయానికి, కోరికకు, అన్నిటికీ. అది ఎటువంటి కోరిక అంటున్నాడు ఇక్కడ? నా కోసం ప్రాణం విడిచేస్తుంది అన్నాం. కోరికతో మనం కావాలని అడిగాము, మళ్ళీ కోరికను వదిలేసాము, విషయాన్ని వదిలేసాం. రెండింటినీ మనమే వదిలేసాం. అది ఎటువంటిదట? నానా శస్త్ర ప్రహరణాహ. శస్త్ర ప్రహరణాహ అంటున్నారు అంటే శస్త్రములతో, ఆయుధములతో దాడి చేయగలిగేది అని అర్థం. శస్త్రములంటే మనం ఒక తేడా చెప్పుకున్నాం. అస్త్రములు, శస్త్రములని రెండు రకాలు. శస్త్రములంటే ఏమిటి? కత్తి, బాణము అటువంటివి. అంటే లోహంతో తయారు చేసినవి శస్త్రములు అంటారని చెప్పుకున్నాం. అస్త్రములంటే మంత్రించి వదిలేవి అస్త్రములని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏమిటి? కామాదులను ఏమంటున్నాడు? శస్త్ర ప్రహరణాహ అంటున్నాడు. ఇవన్నీ శస్త్రం ఎట్లాగైతే మనకు ఏం చేస్తుంది? గుచ్చి గాయపరిచి హింసిస్తుంది మనను, అంతే కదా? శస్త్రంతో దాడి చేస్తే ఏమవుతుంది? గుచ్చి గాయపరిచి దాడి చేస్తే ఎట్లా నొప్పి పీడ వస్తుందో అట్లా విషయాలన్నీ మన మీద దాడి చేస్తున్నాయట. నానా శస్త్ర ప్రహరణ. ఒక్క 11 ఇంద్రియాలతో ఎన్ని రకాల కోరికలు మన మీద దాడి చేస్తాయంటే అవన్నీ ఎట్లా ఉన్నాయి? గుచ్చుతున్నాయి మనను. గుచ్చి మనిషిని పీడిస్తాయి. ఎట్లా ఇక్కడ గుచ్చినట్టు కనిపించట్లేదు అంటే మనసు పీడింపబడటం అంటే గుచ్చిందే అర్థం. ఒక్కొక్క బంధంలో ఎట్లా, ఒక్కొక్క విషయంలో, మనుషులతో మన వ్యవహారంలో ఎంత బాధను అనుభవిస్తున్నాం మనం. చూడటానికి అందరూ మన వాళ్ళలాగానే ఉన్నవాళ్ళు. ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుంది? బాణం గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటూ ఉంటుంది. ఎవరో శత్రువులు కాదు, మనవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కనున్న వాళ్ళు, మన బంధువులో రాబంధువులో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా నా అనే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళ మాటలు, వాళ్లతో వ్యవహారము ఇట్లా తిరగాడుతున్నాము. అవన్నీ గుచ్చుతున్నాయి మనని, ఎప్పుడు గుచ్చి హింసిస్తున్నాయట. నానా శస్త్ర ప్రహరణాహ
సర్వే యుద్ధ విశారదాహ, యుద్ధంలో నిపుణత కలిగింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ వ్యవహారం అంతా మనను గుచ్చి బాధిస్తుంది, అది యుద్ధ నైపుణ్యం అంటున్నారు ఇక్కడ. ఆ యుద్ధ నైపుణ్యం ఎవరిది? ఎవరిది? మనది. అంటే ఎందుకు? దానికి ఇచ్చిన ప్రాణము మనదే, మన పరిగణలో ఉంది కాబట్టి, మన ప్రకాశంతో అది వెలుగుతుంది కాబట్టి, మనమే దానికి ఇచ్చిన ప్రాణము మననే గుచ్చి బాధిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, ఎంతగా మనం ఆసక్తి పెట్టుకుంటామో, కోరిక ఎంత తీవ్రమవుతుందో గుచ్చటం అంత ఎక్కువ అవుతుంది. సింపుల్ ఈక్వేషన్. ఎంత ఆసక్తి ఉందో అంత బాధ మనం అనుభవించాలి. ఆసక్తి వదిలేస్తే బాధ లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా అనుభవం అయ్యే ఉంటుంది అందరికీ కూడా. బయట ఎవరైనా ఏదైనా ఒక తిట్టు తిట్టారనుకోండి, పోనీ అని వాడెవడో అన్నాడని దులిపేసుకుని వెళ్ళిపోతాం. మన వాళ్లే మనని ఏదైనా మాట అన్నప్పుడు ఎట్లా పట్టుకుంటాం దాన్ని? నన్ను ఇంత మాట అంటాడా అని దాన్ని గుచ్చుకొని మనమే గుచ్చుకుంటాం. అదేం గుచ్చట్లేదు కానీ ఒక్కసారి ఆ మాట అన్నంత మాత్రం చేత ఎంత దగ్గర వాళ్ళంటే అంత ఎక్కువ బాధగా ఉంటుందా లేదా? ఇప్పుడు ఒక స్నేహితుడు ఉన్నారు, ఇద్దరు స్నేహితుల మధ్య విభేదం వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. పూర్వం ఎంత స్నేహంగా తిరిగాడో అంత బాధ ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంత ప్రాణమిత్రుడైతే అంతగా వాడితో ఏదైనా మాట భేదం వచ్చినప్పుడు అంత కష్టంగా ఉంటుంది. ఏదో మామూలుగా కలిసినప్పుడు అనేవాడు ఉంటే ఏదో మాట అన్నాడు, సరే వాడిని వదిలేసినా మనకేం బాధ ఉండదు. కానీ మన వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడైతే మనను బాధ పెడతారో, ఒక భర్తతోనే ఏదైనా విభేదం వచ్చినా, తల్లిదండ్రులతో వచ్చినా, ఎవరితో వచ్చినా సరే, మన బంధువులు దగ్గర వాళ్లతో వస్తే మనకు గుచ్చినంత బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇది సర్వే యుద్ధ విశారదాహ, వీళ్ళందరూ యుద్ధంలో నైపుణ్యం గలవాడంటే ఈ నిపుణత అంతా ఎవరిది? మనదన్నమాట. అంటే ఎవరు మనను పీడిస్తున్నారు? మనను మనం బాధ పెట్టుకుంటున్నాం. ఆత్మహనో జనాహ అంటుంది శాస్త్రం. అంటే తనను తానే హింసించుకుంటున్నాడట. ఎందుకు? కోరిక మీద అనుభవిస్తాడు. అనుభవించి ఇంకా ఏమంటాడు? ఎవరో నన్ను విడిపించాలంటాడు. ఇది ఇంకా విచిత్రం ఏమిటంటే, వాడికి అర్థం కాని విషయం ఏమిటి? ఇక్కడ కామాదుల రాజుకైనా ఒక నిజం అర్థమైంది. ఏమిటంటే, నా బలం యుద్ధ సమర్థత లేనిది, పాండవుల బలం యుద్ధ సమర్థత కలది అని వాడికి అర్థమవుతుంది. జీవుడికి ఇంకా అర్థం కావటం లేదు. కనీసం కాములకైనా తెలుస్తుంది కానీ మనకు అర్థం కావటం లేదు. ఎట్లా ఉంటుందంటే, ఒక ముళ్ళు కర్ర ఉందనుకోండి, గట్టిగా పట్టుకున్నాం, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రక్తం గారుతుంది, నొప్పిగా ఉంటుందా లేదా? విడిపించండి అని అడుగుతున్నాం మనం. వదిలేయాలన్న పట్టుదలతో, ఆసక్తితో ఏం చేస్తున్నాం? ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాం, ఇంకా గట్టిగా నొక్కుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? ముళ్ళు ఇంకా లోపలికి గుచ్చుకొని ఇంకా పీడను అనుభవిస్తున్నాం. ఎవరో వచ్చి నన్ను విడిపించాలంటారు. ఎవరైనా ఒకవేళ విడిపించడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? వదిలేయి అంటారు. అంతకన్నా వాళ్ళు ఎవరైనా సహాయం చేయగలరా? చేయలేరు. అది ఎవరి చేతిలో ఉంది సహాయం చేసుకోవటం? అంటే మనకు మనమే పీడ పెట్టుకుంటున్నాము, ఆత్మహింస చేసుకుంటున్నాము, మనకు మనమే దాని నుండి బయటపడగలం. ఇంకొకరు ఎవ్వరూ సహాయం చేయలేరు. ఇంకెవరైనా వస్తే మనకు గైడెన్స్ ఇస్తారు. ఇట్లా వదిలేయి నాయన, పోతుంది, విడిచిపెట్టచ్చు, గాయమైనా సరే అది మానిపోతుంది వదిలేస్తే. ఎప్పటికీ వదలకపోతే గుచ్చుకుంటూనే ఉంటుంది. ఎట్లాగో సంసారము విషయములు అట్లా తగులుకున్నాయి మనకు. మనమే వాటిని గుచ్చి పట్టుకుంటున్నాము. వదిలించు పరమాత్మ అంటున్నాం. ఆయన ఏం చేస్తాడు? వదిలేయరా అంటాడు. ఇంతే, చెయ్యి ఇట్లా వదిలేస్తే ఎట్లా పోతుందో అట్లా పోతుంది సంసారం. కానీ ఇంత సులభమైన పనిని అతి కష్టమైన పనిగా జీవితాంతం కూడా మనం చేయలేకపోతున్నాము. అటువంటి మోహంలో ఉన్నాం, మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ నానా శస్త్ర ప్రహరణ అంటే ఒక్కొక్క విషయము గాయపరుస్తుంది మనను. ఆ గాయపరిస్తే ఏం చేయాలి అప్పుడు అంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ చాయిస్ అన్నారు. అంటే నొప్పి అనేది సహజం, గాయం అయితే నొప్పి సహజంగానే ఉంటుంది. దాని చేత పీడింపబడటం ఎట్లా ఉంటుంది? అది మన చేతిలో పని. ఆ పీడను అనుభవించకపోవటం మన చేతిలో పని, మన నిగ్రహంతో పని అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు, భేదం వచ్చింది, వదిలేయచ్చు కదా, మనం వదిలిపెట్టాం. మనస్సు దాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది. ఇంకెన్ని మాటలు అల్లుకుంటుందంటే, ఎవరితో మాట్లాడినా అదే చెప్తూ ఉంటాడు. కొన్ని రోజుల దాకా చెప్తూనే ఉంటాడు. పురాణం చెప్పినట్టు పుణ్యం వస్తుందా? అదేమైనా చెప్తే వస్తుందా? పుణ్యం రాదు. కానీ విషయాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అటువంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆ మాట వల్ల నేను పీడింపబడకపోవడానికి ఒకే ఒక్క సూత్రం ఏమిటి? నేను వదిలేయటం. ఇంతే. వాడు అన్నంత మాత్రం చేత నాదేం పోలేదు. నేను అనుకుంటే అవుతుంది అది, కానీ నేను పట్టుకుంటే పట్టుబడింది కనుక ఆ యుద్ధ నిపుణత ఎవరిది? నాదే.
ఏమిటి? నన్ను నేను పీడించుకునే యుద్ధ నిపుణత. ఇప్పుడు దాని నుండి బయటపడే నిపుణత కూడా మనకే ఉంది. కనుక తర్వాత ఏమంటాడు? వెంటనే అంటున్నాడు దుర్యోధనుడు, అపర్యాప్తం తద్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్మాభిరక్షితం తద్ బలం అపర్యాప్తం. అస్మాకం బలం, అది మన బలం. మనం, అస్మాకం అంటే మన బలము, ఏదైతే భీష్ముడి చేత రక్షింపబడుతుందో అది అపర్యాప్తం అంటున్నాడు. అపర్యాప్తం అర్థం ఏమిటంటే అక్కడ ఒకటి అన్లిమిటెడ్ అని, అంతులేనిదని, ఎందుకంటే వాడి సేన విశాలమైంది కాబట్టి. ఇంకొకటి ఏమిటి? సరిపడనిది అని అర్థం. పర్యాప్తం అంటే సరిపోయేది, అపర్యాప్తం అంటే సరిపోనిది. అంటే ఏమిటి? యుద్ధంలో గెలవటానికి సమర్థత సరిపోనిది మన సైన్యం అంటున్నాడు. అక్క ఎటువంటి సైన్యము? భీష్ముడి చేత రక్షింపబడుతుంది. భీష్ముడు అక్కడ సేనాధిపతిగా ఉన్నాడు కాబట్టి భీష్ముడి చేత రక్షింపబడుతున్న ఈ బలము, కౌరవుల మన బలము యుద్ధ సమర్థత లేనిది. కానీ తర్వాత వరుసలో ఏమంటున్నాడు? తూ ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం ఇదం ఏతేషాం బలం పర్యాప్తం. భీముడి చేత రక్షింపబడుతున్న ఈ బలము ఇది పర్యాప్తమైనది, యుద్ధ సమర్థత కలిగినది అంటున్నాడు. అంటే యుద్ధంలో ఎవరు జయిస్తారో వాడికి అర్థమైపోయింది, ఎవరు సమర్థత ఉన్నవాళ్ళు, ఎవరు సమర్థత లేని వాళ్ళు. అంటే ఎప్పటికీ కూడా వివేక లక్షణములను కామాదులు గెలువలేవు అని కామమునకు బాగా తెలుసు. జీవుడికి ఇంకా తెలియటం లేదు. జీవుడికి భ్రాంతిలో ఉన్నాడు, కామములు రియలైజ్డ్ గా ఉన్నాయి, అంటే గుర్తించి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు భీష్మాభిరక్షితం అన్న పదం వాడాడు, మనం అక్కడ అర్థం చేసుకుందాం. భీష్ముడు అంటే ఎవరు? భోగేషణ. ఎవరంటున్నారు? కామాదుల రాజు ఏమంటున్నాడు? భోగేషణ యుద్ధ సమర్థత లేనిది అంటున్నాడు. అంటే ఏమిటి అర్థం? ఎప్పటికీ కూడా భోగేషణ మనిషి యొక్క వివేకాంశములను జయించలేదు అని అర్థం. ఏమిటి ఆ అర్థం అంటే, మనం కూడా జీవితంలో ఎన్నో భోగాలను అనుభవించి తృప్తి పడే ప్రయత్నం చేశాం. ఇంతవరకు ఎప్పుడైనా తృప్తిని పొందామా? ఏ ఒక్క బంధాన్నైనా మనం తృప్తిని పొందామా? లేదా ఎవరికైనా తృప్తి పరచగలిగామా ఇంతవరకు? ఒక వ్యక్తి నా జీవితంలో తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను, ఆఫీసులో యజమానిని, అందరినీ నేను తృప్తి పరచగలిగాను అని చెప్పగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉంటే దండం పెడతాడు వీడు. ఎవరినైనా తృప్తిపరచగలిగిన, పోనీ నేను తృప్తిగా ఉన్నాను అని ఎవరికైనా అయిందా ఇప్పటికీ? లేదు. అంటే భోగేషణ ఎంత ప్రయత్నించినా సరే, ఎన్ని విషయాల్లో ప్రయత్నించినా సరే, ఎన్ని సాధించాను అనుకున్నా సరే, ఈ ఒక్కటి అయిపోతే ఇంకా తృప్తే అని అనుకుంటాడు మనిషి. ఇంకేముంది, కాస్త సర్దుబాటు అయిపోతే ఇంకా తృప్తి అయిపోతుంది అనుకుంటాడు. అయిందా ఇంతవరకు ఎప్పుడైనా? నజాతు కామః కామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్తతే. అంటే ఎట్లాగైతే కామమట ఒక్కసారి భోగించినంత మాత్రం చేత తృప్తి పడదట, అగ్నిలో వేసిన హవిస్సులాగా ఇంకా ఎగిసెగిసి పడుతుందట. ఒకటి అయిపోతే 100 వస్తాయి, ఒకటి రాదు, ఇంకొకటి రాదు, 100 వస్తాయి లిస్టులు. స్వామివారు ఒక హాస్యం చెప్తారు, ₹1 కోటి లాటరీ వచ్చిందట వీడికి, లాటరీలో గెలిచాడు. ఉండబట్టగలుగుతాడా? పోనీ కాస్త నిగ్రహించుకుంటాడా? లేదు. వెంటనే ఆవిడికి ఫోన్ చేయాలి. ఇప్పుడు వెంటనే ఆవిడికి ఫోన్ చేసి చెప్పాడట, ₹1 కోటి గెలిచేశాను అన్నాడట. ఇంకా అందరికీ, స్నేహితులందరికీ చెప్పేశాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ ఏం చేసింది? 4 కోట్లకు లిస్ట్ చేసుకుందట. వచ్చిందంట ₹1 కోటి. దానికి ట్యాక్స్ పోతే ఎంత మిగులుతుందో ఆ కాస్తకి ఇప్పుడు ఈవిడ ఏం ప్లాన్ వేసింది? 4 కోట్ల ప్లాన్ వేసి పెట్టుకుంది. అప్పటికి స్నేహితులందరికీ తెలిసింది కదా. వాళ్ళందరూ ఏం చేస్తారు? కొంతమంది ఏమో పార్టీ అడుగుతారు, కొంతమంది ఏమో అప్పు అడుగుతారు. ఇద్దరు 2 రకాల వాళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ₹1 కోటి వచ్చిన ఆనందం, తృప్తి ఉందా? ఇప్పుడు ఆ 4 కోట్లకు 3 కోట్ల అప్పు చేయాలి, 4 కోట్ల ప్లానింగ్ కి తీర్చాలంటే. అట్లాగే కోరికలు అనేవి ఎప్పటికీ కూడా మనిషిని తృప్తి పరచలేవు అని ఇదం భీష్మాభిరక్షితం ఇదం అస్మాకం సైన్యం అపర్యాప్తం. ఎప్పటికీ భోగేషణ చేత జయించలేడు. కానీ అదే సమయంలో ఏమంటున్నాడు? భీమాభిరక్షితం పర్యాప్తం అంటున్నాడు. ఎందుకు? భీముడి చేత రక్షింపబడేది వివేకాంశం. అక్కడ భీముడి చేత అంటే దృష్టద్యుమ్నుడు అక్కడ సేనాధ్యక్షుడు అయినప్పటికీ మొదటి రోజు మనం చెప్పుకున్నాం, ఆ రోజు వజ్రవ్యూహం పన్నారు కాబట్టి ఆ వజ్రవ్యూహానికి ముందంజలో ఉన్న
అక్కడ ఉన్నది ఎవరి చేత రక్షింపబడుతుంది? భీముడి చేత అని అనుకుంటాం. అదొక అర్థంలో తీసుకోవచ్చు. ఇంకొకటి భీమ శబ్దానికి అర్థం ఏమిటంటే గొప్పదైనది అని అర్థం. భీమకర్మ అంటారంటే గొప్పదైన తేజస్సు ఉంటే దాన్ని భీమకర్మ అంటారు. అంటే ఇక్కడ భీముడు అర్జునుడు అని రెండు అర్థాలు కూడా వస్తాయి. మనం ప్రతిపదార్థంలో చూస్తే మీకు రాశారు అక్కడ అర్జునుడు భీముడు అని. అంటే అర్జునుడి చేత భీముడి చేత రక్షింపబడుతున్న ఈ సైన్యం ఏమంటున్నాడు? తూ ఇదం ఏతేషాం అంటున్నాడు. ఇదం అంటే ఇది అని. ఇది అంటే దూరంగా ఉన్నదా దగ్గరగా ఉన్నదా? దగ్గరగా ఉంటే ఇది అంటాం, దూరంగా ఉంటే అది అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది అంటున్నాడు. తన సైన్యాన్ని అనలేదు, పాండవుల సైన్యాన్ని ఇదం అంటున్నాడు. అంటే ఏమిటంటే దగ్గరగా ఉండి చూస్తున్నాడు అన్నమాట. కామాదుల రాజు ఇన్ని జన్మలలో ఎప్పుడూ లేని తేజస్సు మానవ జన్మలో వచ్చింది. మానవ జన్మలో పంచ వివేక లక్షణాలు కూడా ఆహార నిద్ర భయ మైథునాలను అతిక్రమించేటట్టుగా తేజోమయంగా ఉన్నాయి మన తేజస్సు. అది చూసి దగ్గరగా చూసి అంటున్నాడు ఇది యుద్ధ సమర్థత కలది అంటున్నాడు. అంటే భీమకర్మ గొప్పదైన కర్మ, గొప్పదైన వివేకం మనకుంది అని ఈ శ్లోకంలోనే అన్ని లక్షణాలు మనమే గుర్తించవలసింది ఇక్కడ గుర్తిస్తున్నాడు. అయితే వ్యాకరణబద్ధంగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఏమిటంటే భీష్మ శబ్దము భీమ శబ్దము రెండు కూడా ఒకే ధాతువు నుండి వస్తాయి. ఈ భీ భయే ధాతు, భయము అని అర్థం దానికి. అయితే భీష్ముడు అన్న అర్థంలో వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? అది భీష్ముడు భయపడేవాడు. అక్కడ భీముడు భయపెట్టేవాడు. భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. అంటే మనలోనే ఒక భయపడే అంశం ఉంది, ఒకటి భయపెట్టే అంశం ఉంది. భీష్ముడు చాలా గొప్ప వీరుడు కదా, భయం ఎట్లా ఉంటుంది భీష్ముడికి? కథాపరంగా అది మనకు సత్యంగా అనిపించటం లేదు, అవునా? తర్వాత శ్లోకంలో కూడా భీష్ముడి గురించి చెప్పేటప్పుడు ప్రతాపవాన్ పితామహ అంటారు. ప్రతాపవంతుడైన భీష్ముడు అని చెప్తారు అక్కడ. మరి అంత ప్రతాపం కలిగిన వాడు కదా, భయం ఎట్లా ఉంటుంది భీష్ముడి కంటే? కథలో మనం చూస్తే ఏమర్థమవుతుంది? భీష్ముడు కట్టుబడి ఉన్నాడు. ఎవరికి? దుర్యోధనుడికి కట్టుబడి ఉన్నాడు. ఎటువంటి స్థితిలో కట్టుబడి ఉన్నాడు? ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే భీష్ముడికి స్పష్టంగా ధర్మమేదో అధర్మమేదో తెలుసు. ధర్మము అధర్మము తెలిసి అధర్మ పక్షము దుర్యోధనుడు అధర్మంగా ప్రవర్తిస్తున్నాడని కూడా బాగా తెలుసు. తెలిసి రోజు దుర్యోధనుడిని తిట్టుకోవటమే పనిలాగా పెట్టుకొని తిట్టుకుంటాడు, అది కూడా చేస్తాడు. అయినా సరే ఎటువైపు ఉన్నాడు? దుర్యోధనుడి వైపు ఉన్నాడు. ఇప్పుడు భీష్ముడిని ఏమి పట్టుకుంది అక్కడ? ఎందుకని దాటి రాలేకపోయాడు? కథలో మనం ఆలోచిస్తే మనం ఏం చెప్పుకున్నాం? భీష్ముడు ఏమి చెప్పుకున్నాడు దానికి సమర్థత? ఉప్పు కథ. ఉప్పు తిన్నాను రుణపడి ఉన్నాను అన్నాడు. అది కూడా అబద్ధం. ఎందుకంటే నిజానికి అక్కడ ధర్మరాజు ఉప్పే అని మనం చెప్పుకున్నాం. అంటే ఏమిటంటే మనందరికీ కూడా ఒక భోగేషణకు ఒక భయం ఉంది. ఎప్పుడైతే ఒక కోరికలను విడిచిపెట్టేస్తే లోకంలో నాకు అసలు ఉనికి ఉందో లేదో అనుకుంటాడు వీడు, నేనేమైపోతానో అనుకుంటాడు. అంటే భోగాన్ని విడిచిపెట్టి యోగమునకు ఎప్పుడైతే నేను వస్తానో లోకంలో నా ఉనికి ఉండదు. అందరు ఏమంటారు? అందరు పిలుస్తారా? ఇంకా సాధకుడు అయిపోతే ఏం చేస్తారు? వాడు మనం పిలిచిన రాడ్లే అని అంటారు. వీడికి ఎట్లా ఉంటుంది? అందరు నన్ను వదిలేశారు, వదిలేయాలనే కదా చేసింది, కానీ ఒక భయం అన్నమాట. అంటే నా ఉనికియే పోతుంది భోగంలో వదిలేస్తే అన్నంత భయం ఉంటుంది. దుర్యోధనుడిని వదిలేస్తే నాకు నా ఉనికి ఉండదు అన్నంతగా లోపల భయపడుతున్నాడు భీష్ముడు. ఇది బయటికి ప్రతాపంగా భోగేషణ కనిపించినప్పటికీ, దానికి అంత ప్రతాపం ఉన్నట్టు గొప్పతనం ఉన్నట్టు వీరుడు అన్నట్టు కనిపించినప్పటికీ లోపల భయం ఉంది అట. అట్లాగే మనందరికి కూడా ఒక్క ఆచరణ చేయాలన్నా సరే ఎట్లా ఉంటుంది? అమ్మో ఎవరు చూస్తున్నారో ఏమిటో, ఎవరేమనుకు చేసినా ఎవరికి తెలియకుండా చేయాలి. చేసి ధైర్యంగా చేసేంత ధైర్యం ఎవ్వరికీ లేదు. కానీ ఇక్కడ మనం ఒక మాట ఆలోచించండి. భీష్ముడు గనక దుర్యోధనుడి పక్షం వచ్చుంటే కథ బాగుండేదా లేదా? బాగుండేది. యుద్ధం ఉండదు కదా, ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకు రాలేకపోయాడు? భయంతో రాలేకపోయాడు. కానీ మనం ఒక్కసారి ఆలోచించండి, ఇద్దరికి తాత, ధర్మరాజుకు దుర్యోధనుడికి సమానంగా తాత. 100 మందికి తాత అయితే పెద్ద తాత, 5గురికి తాత అయితే చిన్న తాత అవుతాడా? కాడు కదా. సమానంగా పాండవులకు కౌరవులకు తాతనే కదా. ఎవరి పక్షం ఉండాలని నిర్బంధం ఆయనకి ఏమీ లేదు, ఇద్దరు తన వాళ్లే కాబట్టి. అయినా సరే న్యాయం ఎటువైపు అనుకున్నాడు? తన న్యాయం ఎటుంది?
దుర్యోధనుడి పక్షం ఉంది. అట్లాగే మనం కూడా ఎప్పుడు లోకాన్ని తిరస్కరించు తిట్టుకుంటూ ఉంటూ కూడా ఎప్పుడు చూసినా లోకం వైపే ఉంటాం కానీ సాధనకు రానే రాం. అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఏదైతే సాధనలో వస్తుందో అప్పుడు చాలా ధైర్యం కావాలి. అందరూ చేయగలిగిన పని కాదు, ఆ చేయగలిగిన వాడిని ధీరుడు అంటుంది కఠోపనిషత్తు. ఎవరో ఒక ధీరుడు మాత్రమే చేయగలిగాడు. అంటే ధైర్యం ఉన్నవాడు, ధారణ ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. అట్లాగూ కనుక ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటి, ఇద్దరి పక్షంలో భయం ఉంది. ఒకటి భయం ఉంది, భయపెడుతుంది. ఒకటి ఎట్లా భయపెడుతున్నాడు, భీముడు ఎట్లా భయపెడుతున్నాడు అంటే మన లోపల మనం ప్రతి కోరికను తీర్చుకునేటప్పుడు కానీ ఎవరినైనా మోసం చేసేటప్పుడు కానీ, కోరికలను తీర్చుకోవటానికి కదా మోసాలు ఎందుకు చేస్తారు? అసలు కోరిక తీర్చుకోవటం కోసమే కదా, డబ్బు సంపాదించడం కోసమే అబద్ధాలు, లంచాలు, మోసాలు ఎంత చేయాలన్నా అన్ని చేసేది ఒక్క డబ్బు సంపాదించటం. డబ్బు దేనికి? కోరికలు తీర్చుకోవటానికి. అది చేసేటప్పుడు లోపల తెలియకుండా చేస్తారంటారా అందరూ? తెలిసే చేస్తాడు. పెద్ద పెద్ద స్కాములు చేసే వాళ్ళకి తెలియదంటారా? అంటే లోపల గిల్టీ కాన్షియస్నెస్ అని ఉంటుంది మనకు. అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా చెయ్యొద్దు అంటే భయపెడుతుంది అన్నమాట. ఎప్పుడు భయపెట్టినా సరే మనం ఏం చేస్తాం, ఓవర్లుక్, నిర్లక్ష్యం చేసేసి ఆహా అనుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది లోపల భీముడు భయపెట్టడం. భీముడు అంటే అక్కడ లోపల అధిష్టాన వివేక లక్షణాలు ఏమున్నాయో అవన్నీ కూడా మన స్వతసిద్ధ లక్షణాలు కాబట్టి ఏదైనా సరే అక్కడ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు దుర్యోధనుడికి ఎట్లా భయం ఉందో, భీష్ముడు వెళ్ళిపోతాడేమో అటువైపు, భీష్ముడు వెళ్ళిపోతాడేమో అట్లా భయం ఉందో, మనకు కూడా కాస్త సంధిస్తే మనిషి ఆత్మతత్వం వైపు తిరిగిపోతాడు. కొంచెం రియలైజేషన్ వచ్చినా సరే అన్నిటినీ వదిలేయగలడు. అంత మనకు ఎందుకుందంటే మన నిజ స్వరూపం ఏమిటి? ఆత్మభోగమే మన నిజ స్వరూపం. విషయభోగం నిజ స్వరూపం కాదు. అది ఎట్లా తెలుస్తుందంటే ప్రతి జీవుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9వ నెలలో నారాయణుడికి ప్రమాణం చేస్తాడట. నారాయణ, ఈ ఒక్కసారి నన్ను ఈ గర్భనరకం నుండి దాటించు, ఇక బయటికి వచ్చిన తర్వాత నీ నామస్మరణ, నీ పాదాలు నేను విడిచిపెట్టనని ప్రమాణం చేసి వచ్చాడు. ఎవరు చేశారు? ఎవరో ఒకరు సాధువులు, స్వాములు, జ్ఞానులు, సాధకులు చేశారు అనుకుంటున్నారా? మీరందరూ కూడా చేసి వచ్చారు. ప్రతి ఒక్క జీవుడు చేసి వచ్చాడు ప్రమాణం. ఆ ప్రమాణం లోపల ఉంది కాబట్టి మనకు ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుందంటే భోగముల చేత ఎప్పుడు తృప్తిని అనుభవించాడు వీడు. ఎన్ని సాధించినా సరే ఇంకా తృప్తి లేదంటాడు. ఎందుకు? లోపల ఉన్నది వేరే విషయం. అదేమిటి? వాడొచ్చింది ఇక్కడ మోక్షం కోసం, ఇక్కడ యుద్ధం చేయటానికి వచ్చాడు కానీ భోగాలను అనుభవించటానికి రాలేదని వాడికి లోపల తెలుసు. కాబట్టే బయటికి ఎంత చేసినా సరే మనిషికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు భోగాలు బాగా పెద్ద ఇల్లు కట్టేసుకున్నాడు, మంచి బెడ్రూమ్ ఏసీ వేసుకున్నాడు, స్ప్రింగ్ ఫిట్ మ్యాట్రస్ కూడా ఉంది, ఇంకా మెమరీ ఫోమ్ ఇంకేమైనా ఉంటే ఉన్నాయి. అలాంటి మన అడ్వర్టైజ్మెంట్ లో ఎట్లా చూపిస్తాడు, అట్లా పడిపోగానే ఇట్లా నిద్ర వస్తుందట. వచ్చిందా ఎవరికైనా? మీకు అందరికీ నిద్ర? వాట్సాప్ చూడకుండా నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. రాత్రిపూట సెల్ ఫోన్ చూడకుండా నిద్రపోయే వాళ్ళు అమ్మయ్య ఒక్కడన్నా ఉన్నాడు. అందరూ ఫోన్ చూస్తున్నారన్నమాట. అది చూసేదాకా నిద్రపోయేంత మనకు ప్రశాంతత కూడా లేదు. అంటే మనం ఏం సాధించాం? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం సాధించాం? ఎందుకు ఇది అంటే లోపల మనిషికి తృప్తి లేదు, మనశ్శాంతి రాదు. ఏది సాధించినా గాని ఏమంటారు, అర్ధయుతోవా క్షేత్రయుతోవా సుకళత్రోవా, అంటే అర్ధయుతోవా అంటే ధనం ఉన్నా సరే, క్షేత్రయుతోవా పొలాలు భూములు ఎన్నున్నా సరే, మంచి పుత్రులు ఉన్నా సరే, హితపుత్రోవా మంచి పుత్రులు, సుకళత్రోవా మంచి భార్య ఉన్నా సరే, ఏవి ఉన్నా సరే, ఎవరికైతే సంసారం నందు మోహం ఉంటుందో వాడికి మనశ్శాంతి లేదట. అన్ని బాగుంటే బాగుంటుందని మనం ఊహించుకుంటాం అంతే. అందుకే కదా మన ప్రయాస అంతా. ఇంత కష్టపడేది ఎందుకు? 24 గంటలు తీరిక లేకుండా పనిచేసేది ఎందుకు? బాగా డబ్బు సంపాదించి అందరినీ తృప్తిపరుద్దాం, అన్ని సమకూర్తే మనశ్శాంతి వస్తుంది అని అనుకుంటాం. కానీ ఏం చేసినా రాదట. ఊహించండి, మెటీరియలిస్టిక్ గా అన్ని సాధిస్తే సుఖం వస్తుందన్నది అమెరికా వాడి సిద్ధాంతం. వాడు చేశాడు ఆ పని, అందరికి బాగా డబ్బు సంపాదించారు. వాళ్ళ స్థితి ఏమిటి ఈరోజు? అమెరికాలో 40% మంది మానసిక రోగులు ఉన్నారు. వాళ్ళు మానసిక రోగానికి మందులు వేసుకుంటూ బ్రతికే వాళ్లేనట.
అన్ని సాధించాడు కదా, అగ్రరాజ్యం అని పేరు కూడా వచ్చింది తెలివి లేకపోయినా కూడా. అయినా సరే సుఖం రాలేదు. ఎందుకు రాలేదు అంటే లోపల మన పనిది కాదు, మనం వచ్చింది దీనికోసం కాదు కాబట్టి నువ్వేం చేసినా సుఖం రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు పాండవ పక్షం మారిపోతావో, పాండవ పక్షపాతం. ఇప్పుడు ఇంకోటి, భీష్ముడు ఏం చేస్తున్నాడు? మనస్సేమో పాండవ పక్షం, యుద్ధం చేసేది కౌరవ పక్షం. అట్లాగే మన మనస్సేమో ముక్తికాంక్ష, ఉండేది సంసార పక్షం. ఇంకా మనశ్శాంతి ఎట్లా ఉంటుంది? మనసు ఒక చోట మను ఒక చోట అంటారు కదా, అట్లా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాగే మనస్సేమో ముక్తికాంక్షతో ఉంది. ఎందుకు? అది మన నిజస్వరూపం కాబట్టి. నిజస్వరూపం వైపే ఉంటుంది. జీవుడు అనాదిగా వస్తున్నాడు. ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నామంటే ఈ దేహంతో జీవితమే సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఇటువైపు మొగ్గుతున్నాం. జీవుడు సత్యం స్వరూపం కానీ దేహం సత్యం కాదనుకుంటే జీవుడు పక్షం ఉంటామా లేదా? మన ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? మరి దేనికి ఇస్తున్నాం? దేహానికే ఇస్తున్నాం. దేహానికి ఇస్తున్నాము కానీ మనము బుద్ధిజీవులం. బుద్ధితో మనస్సుతో బ్రతుకుతున్నాము, దేహంతో బ్రతకటం లేదు. ప్రతి విషయంలో మనస్సు లేకుండా విషయంలో ప్రవర్తించగలమా? బుద్ధి ఆలోచించకుండా ప్రవర్తించగలమా? అంటే అభౌతికంగా ఆలోచించి అభౌతికంగా వ్యవహారం చేస్తూ ఇదే సత్యం అనుకుంటున్నాం కాబట్టి మనకు మనశ్శాంతి రాదు, లేదు. అది భీష్ముడి యొక్క బాధ, పీడ. అది అపర్యాప్తం, అది యుద్ధ సమర్థత లేనిది. ఏనాటికి కూడా ఈ వీటి వల్ల లోకము బాగుపడదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈరోజు ఎందుకు ఇంత పతనమైంది? మాటి మాటికి వీడు చెప్తున్నాడు, ఆధ్యాత్మిక సనాతన ధర్మ సంస్కారం లేకుండా లౌకిక సంస్కారం రాదు. మీరు పిల్లలందరూ బాగుపడాలని అనుకుంటే గనక వాళ్ళకి ఆధ్యాత్మిక సంస్కారాన్ని ఇవ్వాలి. లౌకిక సంస్కారం ఆటోమేటిక్ గా వస్తుంది. లౌకికమైన విద్య అన్ని నేర్పించేస్తే వాడు బాగుపడతాడన్నది కళ్ళ అంటే అబద్ధం, జరగదు. అది ఆ ప్రపంచమే మనం ఇప్పుడు తయారు చేసింది. అంటే ఆధ్యాత్మిక విలువలన్నిటినీ వదిలేసాము, కేవలం లౌకిక స్థితిగతులతో ఎదగటం. అంటే లౌకికమైన చదువుల్లో బాగా అందరు రాణిస్తున్నారు కదా ఇప్పుడు. చదువులు ఎంత, లిటరసీ రేట్ ఎంత పెరిగిపోయింది, అందరు చదువుకున్న వాళ్ళే, కానీ కామన్ సెన్స్ లో సున్నా. మనం చేసిన నిర్వాకం ఇది, మన చదువులు చేసిన నిర్వాకం ఇది. కనుక భోగేషణ చేత ఎప్పుడు కూడా తృప్తిని పరచలేము. అదే భీమకర్మ అంటే సాధనలో దృఢత్వము, సాధనలో కరుకుతనం ఎప్పుడైతే బలంగా ఉంటాయో అది యుద్ధ సమర్థత కలిగింది. అంటే ఈ మోక్ష సాధన యుద్ధంలో ఈ మానవ జన్మలో మనము తృప్తిని పొందగలిగిన స్థితి ఎప్పుడు వస్తుంది? కేవలం ఆధ్యాత్మికత వల్లనే వస్తుంది. ఈరోజు ఎంతో మంది ఉన్నారు, బహవో జ్ఞాన తపసాపూతాహ మద్భావమాగతాహ అంటారు సప్తమాధ్యాయంలో. అంటే ఎంతో మంది మహానుభావులు, మారిపోయిన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు ఎందుకు అట్లా వదిలేయగలిగారంటే మానవుడిలోని అది సంభవం, అంటే పాసిబిలిటీ. అది తప్పకుండా వాడు మారగలడు. మానవ జన్మను ఎత్తాడు అంటే తప్పకుండా మారగలడు. కానీ ఒక్క పాయింట్, రియలైజేషన్ పాయింట్ రావాలి, అప్పుడు టర్నింగ్ మొత్తం తిరగదిప్పిపోతుంది. వాడి జీవితం అంతా సాధనతో సాగుతుంది. అది చాలా గొప్ప విశేషము. అటువంటివి బోల్డ్ అంత మంది ఉన్నారు చరిత్రలో. అట్లాగే మన జీవితంలో కూడా ఆ మార్పు రావటానికి ఏం చేయాలో ఇదే భగవద్గీత మనకు చెప్పే బోధ. ఇక్కడ ఏమంటున్నారో తర్వాత, అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అంటే అయనేషు చ సర్వేషు అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఏ స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరూ కలిసి భీష్మమేవ అభిరక్షంతు, భీష్ముని రక్షింతురుగాక అంటున్నాడు దుర్యోధనుడు అక్కడ. భోగేశను రక్షించరుగాక, యథావిధిగా ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళందరూ కలిసి. ఇది ఇట్లా అనగానే ఏమైందో తెలుసా? భీష్ముడికి పొడుచుకొచ్చిందట రోషం. నన్నేంటి ఎవడైనా రక్షించేది అన్నట్ట. అంతకుముందు మనం తత్వపరంగా చెప్పుకుందాం. ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో ఆయా స్థానాలలో ఉండి అంటే అర్థం ఏమిటి? ఏ ఏ ఇంద్రియ స్థానాలలో ఏ ఏ కోరిక దూరి ఉందో, కోరికలు ఎక్కడ దూరుతాయి? ఇంద్రియాల్లోనే కదా దూరి పనిచేయించుకుంటాయి. మన ఇంద్రియాల చేత అది పనిచేయించుకుంటాయి. ఆయా కోరికలన్నిట్లో దూరి, ఆయా ఇంద్రియాలన్నిట్లో దూరి అందరూ కూడా ఎవరిని రక్షించాలి ఇప్పుడు? భీష్ముడిని అంటే భోగేశనను రక్షించాలి. ఎందుకు? ఇక్కడ దుర్యోధనుడి భయం ఏమిటంటే భీష్ముడు ఎప్పుడెప్పుడు అటు వెళ్ళిపోతాడా,
ఎప్పుడు ఛాన్స్ దొరికితే పాండవ పక్షం వెళ్ళిపోతాడని వాడి భయం. అందుకే భీష్ముడిని రక్షింతురుగాక అంటున్నాడు. అంటే ఆత్మభోగం ఉంది మనందరికీ. అది ఎప్పుడు టర్నింగ్ పాయింట్ వస్తే అప్పుడు ఒక దూకు దూకుతుంది. ఎట్లా గౌతమ బుద్ధుడికి ఎట్లా వచ్చింది? ఒక్కసారిగా రియలైజేషన్ వస్తే అన్నిటినీ ఒక్కసారిగా వదిలిపారేస్తాడు. మనమేమనుకుంటాం, అదేమిటి న్యాయమా అటువంటివన్నీ? మరి పెళ్ళైన వాడు అట్లా భార్య పిల్లల్ని వదిలేస్తే న్యాయమా అని మన ఆలోచనలో ఉంటుంది. అదేం వేదాంతం అనటం లేదు, మనం అంటున్నాం. అటువంటి బుద్ధుడు దేవుడు అయినాడా లేదా? అయినాడా లేదా? తిట్టుకుంటారా మీరు? పూజిస్తారా? పూజిస్తాం. ఎందుకు మరి? అన్యాయం చేశాడు కదా. చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే బుద్ధుడు తాను పరివర్తన పొందిన తర్వాత, తాను ఆత్మానుభూతిని పొందిన తర్వాత యశోధరకు కూడా సన్యాసం ఇచ్చాడు, తన కొడుకైన రాహుల్కి కూడా సన్యాసం ఇచ్చాడు, తల్లికి కూడా, తండ్రి మరణించాడు, తల్లికి కూడా సన్యాసాన్ని ఇచ్చాడు. అంటే అందరినీ తన మార్గంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైతే సాధకులుగా అయినామో మనం కూడా మన వాళ్లకు చెప్పి వాళ్లకు కూడా శ్రేయస్సు కలిగేటట్టు చెయ్యాలి. ఆ ధైర్యం మనకు ఉండాలి. మనమేమో వాళ్ళకి అసలు వాళ్ళ ముందు వింటున్నానని చెప్పడానికే భయపడిపోతారు. భగవద్గీత పుస్తకం కనిపించింది అనుకోండి, ఏమైందండి మీకు అని అడుగుతుంది ఆవిడ వచ్చి. అంటే ఏదో బాధ వచ్చి కష్టం వస్తే అప్పుడు భగవద్గీత పుస్తకం తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు లోకంలో ఎట్లాగంటే ఎక్కడైనా మ్యూజికల్ రికార్డు భగవద్గీత వినిపిస్తుందంటే అర్థం ఏమిటండి? ఎవరో చనిపోయారు. అంత దుర్గతి పట్టించాం మనం భగవద్గీతకు. భగవద్గీత చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవాల్సిన గ్రంథం కాదు అది. బ్రతుకు ఎట్లా ఉండాలి, జీవితం ఎట్లా ఉండాలో చచ్చిపోయిన తర్వాత తెలుసుకుని ఏం చేస్తాము? జీవించి ఉన్నప్పుడు కదా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు జీవితానికి రూట్ మ్యాప్ ఉందనుకోండి, జీవించి ఉండగా కావాలా, చచ్చిపోయిన తర్వాత కావాలా? అటువంటిది మనం ఏమనుకుంటాం, ఎవడో ఎక్కడో చచ్చిపోయాడు, ఏమైంది ఇక్కడ అని చుట్టుపక్కల వెతుకొస్తాం అనమాట, ఈ సందులో ఎవడో చచ్చాడని. అట్లాంటి దుర్గతిలో ఉన్నాం మనం. కానీ ఎట్లా ఉండాలి? మనము మారినప్పుడు, అంటే మనకు నమ్మకం కలిగినప్పుడు మనం మారాలి. మనతో పాటుగా నా వాళ్ళు అనుకున్న వాళ్ళని మార్చగలగాలి. ఎందుకు? ఇప్పుడు భార్య ఉందనుకోండి, ఏదైనా మీరు ఒక హోటల్లో ఏదైనా మంచి పదార్థం తిన్నారు, ఏమనిపిస్తుంది? ఇంట్లో పిల్లలకి భార్యకి పెట్టాలనిపిస్తుందా లేదా? పార్సల్ అయినా తీసుకెళ్తారు, లేకపోతే వాళ్ళనైనా మళ్ళీ హోటల్కి తీసుకెళ్తారా లేదా? ఒక మంచి సినిమా చూస్తే ఆ సినిమా చాలా బాగుందట అని అందరు కలిసి వెళ్తారా, ఒకరే వెళ్ళిపోతారా? అందరు కలిసి వెళ్తారు. అంటే మీకు ఏదైనా నచ్చితే, మీకు అది శ్రేయస్కరంగా ఉంటే అందరికీ నా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు కదా. అట్లాగే మరి ఇప్పుడు ఎప్పుడైతే అధ్యాత్మ విద్య సాధన చాలా గొప్పది, బాగుంది, ఇది శ్రేయస్సు మానవ జన్మకని మీకు తెలిస్తే మీరేం చేయాలి? వాళ్ళను కూడా నా దారికి తెచ్చుకోవాలనుకోవాలి. కానీ భయపడి, ఇప్పుడు భీష్ముడిలాగా భయపడ్డారనుకోండి, మీరు కూడా వదిలేస్తారు దాన్ని. అదే భీముడిలాగా ఉంటే, భయం లేకుండా ఉంటే ఏముంది? నేను మారుతా, నాతో పాటుగా వాళ్ళని కూడా మారుస్తానని అనుకుంటారు. ఇప్పుడు అందులో తప్పేమైనా ఉందా? పోనీ ఏం లేదు. ఇప్పుడు ఒక టీవీ కొనాలనుకున్నారు అనుకోండి, ఇంట్లోకి ఏం చేస్తారు? భార్య భర్త ఇద్దరు కలిసి ఒకే టీవీ కొనుక్కుంటారా లేదా? అట్లాగే ఇద్దరు కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటే తప్పు కాదు కదా. శ్రేయస్సు ఎందులో ఉందో ఇద్దరు కలిసి చేయాలి. అది భోగేషణను విడిపించుకోవటం, దారేషణను విడిపించుకోవటం అంటే ఇద్దరు శ్రేయస్సును పొందాలి. ఇప్పుడు ఇంతవరకు ఏమైంది? ఇద్దరు మోహంలో పడుతున్నారు. భార్య భర్త అనుకొని ఒకరికొకరు విభేదాలు పెట్టుకొని, కోరికలు పెట్టుకొని ఇద్దరు మోహంలో పడుతున్నది. ఇప్పుడు ఇద్దరు బయటపడాలి. ఇది సంసార ధర్మం. అప్పుడు సంసారంలో ధర్మాన్ని నిలుపుకున్నవాడవుతాడు. సన్యాసం తీసుకోమని అర్థం చెప్పటం లేదు ఇక్కడ. ఎట్లా చెప్తున్నారు? నీకేది శ్రేయస్సో నీ పిల్లలకు అది పెట్టు. తల్లి ఎప్పుడు కూడా తను తినడానికి అది ఏదైనా మంచి పదార్థం ఉంటే తను అసలు తినదు. కొంచెం రుచి చూసి వాళ్ళకే పెట్టాలని చూస్తుంది. చాలా ఎక్కువ ఉంటే తింటుంది. లేకపోతే ఇంత త్యాగం చేస్తారు కదా త్యాగమూర్తులు తల్లులందరూ. నిజంగానే ఒక సన్యాసి చేసినంత త్యాగం చేస్తుంది తల్లి. కానీ అదంతా భ్రాంతికి మోహానికే సరిపోయింది. వాడికి ఇప్పుడు శ్రేయస్సు ఏమిటి? నా జీవితంలో అనుభవంలో నేను పొందిన అనుభవం వాడికి చెప్పాలి. ఏమిటి? ఏదైతే లౌకిక జీవితంలో నేను అనుసరించిన ఆ దారి తప్పు, ఈ దారి కాదు. మనం ఈ రోజు తెలుసుకున్నాం, ఈ రోజు తెలుసుకుంటే వాళ్ళకి ఈ రోజే చెప్పేయాలి. వాడు చిన్నప్పటి నుండే బాగవుతాడు కదా. మనం ఇన్ని రోజులకి ఇప్పుడు బాగుపడాల్సి వస్తుంది, టైం వేస్ట్ అయింది. కానీ ఇప్పుడు వాడికి ఇప్పుడే చెప్పాలి ఇది శ్రేయస్సు అంటే. అందుకే అక్కడ భీష్ముడిలాగా ఉంటే ఏమవుతుంది? ఎంత మనకి ఇటువైపు ఎంత విన్నా, ఎంత శ్రవణం చేసినా, ఎంత నమ్మకం కలిగినా సరే ఆ టర్నింగ్ పాయింట్ తీసుకోడనమాట అక్కడ సాధకుడు. అటువంటి భీష్ముడిని ఏం చేశాడు అర్జునుడి తర్వాత కథలో మనం తర్వాత భీష్మ వధ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం.
ఏవైతే మనం గుచ్చి గుచ్చి శస్త్రాలతో చంపుతున్నాయి కామములు అన్నామో అటువంటి భోగేషణను దేహం మీద 2 అంగుళాల తేడాలో బాణాలన్నీ గుచ్చేశాడు. దేహం అంతా గుచ్చిపెట్టి హింసించాడు. అంటే భోగేషణను ఎట్లా సాధకుడు జయించాలో అర్జునుడు అక్కడ చేసి చూపించాడు. దేహం మీద చోటెంత 2 అంగుళాలకు ఒక బాణం గుచ్చాడట. అంటే ఏమవుతుంది? అది చిల్లులో జల్లెడవుతుంది. అది అంతే కదా, మొత్తం అన్ని బాణాలే. అట్లా హింసించాడు అర్జునుడు. అంటే సాధన కరుకుతనం భోగేషణను అట్లా కూల్చేస్తుందన్నమాట. మొత్తానికి ఏ ఏ శస్త్రాల చేత మనం గుచ్చి గుచ్చి మనసుకు బాధ కలిగించిన ఈ బంధాలు ఉన్నాయో వాటిని ఏం చేయాలి? వివేకంతో జయించాలి. అంటే వాళ్ళని ఎవ్వరిని మనం పొడిచి చంపం. ఇక్కడ ఏం చేస్తాం? వివేకంతో జయిస్తాం. ఆత్మానాత్మ వివేకం ఎక్కడుంటుందో, ధర్మాధర్మ వివేకం ఎక్కడుంటుందో అక్కడ మనశ్శాంతి, ప్రశాంతత. ఇది జీవితానికి హిందూ ధర్మం ఒక్కటి మాత్రమే చెప్పగలిగిన ఒక సత్యం. ఎందుకంటే జీవుడు దేహంతో ఉండగానే జీవన్ముక్తుడు ఎట్లా కావాలో చెప్పింది కేవలం మన సనాతన ధర్మం మాత్రమే. లోకంలో ఇంకే ధర్మము దేహధారిగా ఉండగా జీవన్ముక్తుడిని చేసే చెప్పలేదు. క్రీస్తు ఏమన్నాడు? నేనేమో గొర్రెల కాపరిని, నువ్వు గొర్రెవు. సేమ్ కరెక్ట్. అందరూ గొర్రెల్లాగా మతం మార్చేసుకుంటున్నారు, గొర్రెలే కూర్చున్నారు. ప్రభువా నువ్వే రక్షించు అంటాడు. హిందూ ధర్మం అట్లా అన్నది. అహం బ్రహ్మాస్మి అని నీ చేత గర్జన చేయిస్తుంది. అది హిందూ ధర్మం అంటే. ఎవడో వస్తాడు రక్షిస్తాడని చెప్పదు హిందూ ధర్మం. ఏ దేవుడు వచ్చి రక్షించడు. నీలో నీ సమర్థ స్వరూపం, నీ వివేక లక్షణాలు నిన్ను రక్షిస్తాయి. నువ్వు నీకు నువ్వే సాధన చేస్తే నువ్వు జీవన్ముక్తుడు అవుతావు, నువ్వు బ్రహ్మస్వరూపం అవుతావు అని చెప్పేది ఇంత గొప్పది మన సనాతన ధర్మం. దాన్ని గుర్తించాలి. ఇక్కడేమంటున్నాడు? ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో కోరికలు ఉన్నాయో ఆ స్థానాలన్నీ భీష్ముడిని రక్షించాలని వాడన్న వెంటనే ఏమైంది? ఇప్పుడు ఇక్కడ పొడుచుకొచ్చి రోషం పొడుచుకొచ్చి ఏం చేశాడట? ఇక్కడ భీష్ముడు తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం నినద్యోచ్చై శంఖాన్ దద్ము ప్రతాపవాన్. అంటే ఏం చేశాడు? నువ్వేమిట్రా నన్ను రక్షించేది? నేను సేనాధ్యక్షుడిని. సేనాధ్యక్షుడు ముందుండి రక్షిస్తాడా వెనకాల వస్తాడా? ముందుండి రక్షించాడు. పూర్వకాలం రాజు ముందుండి రక్షిస్తాడు ప్రజలను. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ని మనం రక్షించాలి. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి ఇంతమంది కార్లు అందరుంటే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్లు అన్ని ఉండాలి. ఎందుకు? ఆయనకు రక్షించే సమర్థత భౌతికంగా లేదు. రాజు అంటే ఎట్లా ఉంటాడు? సేనాధ్యక్షుడు అంటే ముందుంటాడు. లీడర్ ఎప్పుడు ఎట్లా ఉంటాడు? ముందుంటాడు. అట్లాగే నువ్వేమిటి నన్ను రక్షించేది అని రోషం వచ్చి శంఖనాదం చేసిందట పెద్దగా. ఎవరు? ప్రతాపవాన్ కురువృద్ధ పితామహ. పితామహుడు అంటే అక్కడ భీష్ముడు. ఆయనకు 2 విశేషణాలు చెప్తున్నారు. ఆయన ఏమిటి? ప్రతాపవాన్, చాలా ప్రతాపం కలిగిన వాడు. కురువృద్ధుడు. ఆ కురువృద్ధుడు అంటే ఏమిటో చెప్పుకుందాం. ఏం చేశాడు? తస్య సంజనయన్ హర్షం. తస్య అంటే ఆ దుర్యోధనుడికి హర్షమును కలిగించటానికి, సంతోషమును కలిగించటానికి పెద్దగా నినద్యోచ్చైహి శంఖనాదం నినద్య అంటే ఉచ్చైహి బాగా బిగ్గరగా శంఖనాదాన్ని చేశాడట. ఇప్పుడు యుద్ధానికి శంఖం మోగింపబడింది. ఎవరి చేత? ముందు భీష్ముడి చేత. అంటే ఇప్పుడు సాధన యుద్ధంలో ముందు శంఖాన్ని పూరించింది ఎవరు? భోగేషణ. భోగేషణ శంఖనాదం చేస్తుందట. ఎప్పుడు చేస్తుందో తెలుసా మీకు? మీరే గనక ఇక్కడ బాగా వినేసి గబుక్కుని వెళ్ళిపోయి మాతవారు ప్రతిసారి టీ కాఫీ మీద దండయాత్ర చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ అంటున్నారు అని ఒక కోరికను జయిద్దామని మీరు సంకల్పం చేశారు. అప్పుడు భోగేషణ లోపల నుండి ఏం చేస్తుంది? శంఖం ఊదుతుంది. చాలే చేసింది ఇంకా అంటుంది. అంటే అప్పుడు మీరేం చేయాలి? సరే ఊరుకుంటారేమిటి? అట్లా జరగలేదు కథలో. మరి శంఖనాదం భీష్ముడు ఊదిన తర్వాత ఊరుకోలేదు. కృష్ణ పరమాత్మ ఊదుతాడు. కృష్ణుడు ఊదిన తర్వాత అందరు నోరు మూసుకోవాల్సిందే. అంటే పాండవ సైన్యం అంతా శంఖాలు ఊదుతుంది. అది వచ్చే వారం మనం ఊదుతాం. కానీ ఇక్కడ ఏమిటి? ఒక్క కోరికను, ఒక్క నియమాన్ని ఆచరించడానికి ముందుకెళ్ళగానే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. మఠంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా మఠానికి భక్తులు వాళ్ళు. అయితే ఆయన కూడా బ్రాహ్మణుడు, స్వామివారికి చాలా సన్నిహితులు. మీసం తీసేయమని చెప్పారు స్వామివారు. చెప్పగానే వాళ్ళ ఆవిడ శంఖనాదం ఊదింది. ఏమన్నదంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నదట. అంటే ఒక్క నియమాన్ని ఆచరించే లోపల ఎవరెవరు వస్తారు? దారేషణ, శాస్త్రేషణ, భోగేషణ ముగ్గురు మీద
దాడి చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలి? వివేకాంశంలో ఏం చేయాలండి? ఏమన్నాలి? వెళ్ళిపోతే అట్లా అంటే బాగుండేది. అంత ధైర్యం ఉంటే అనాలి. అది కరెక్టే, నిజమే కదా. ఎందుకంటే తనకు కూడా శ్రేయస్సు కలిగించాల్సిన బాధ్యత మనం ఉంది. మనమే భయపడిపోతే ఇంకా జీవితంలో ముందడుగు ఎట్లా వేస్తాం? అట్లాగే మాంసం తినటం మానేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? శంఖనాదం చేస్తుంది. ఎవరు? మీ మనస్సా, భార్య? మనస్సు కోసమే ఆగేవాళ్ళ, అందరి చుట్టాల కోసం ఆగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చెప్పండి. ఇప్పుడు సడన్ గా మారిపోతే ఎట్లా? అందరికి ఏం సమాధానం చెప్పాలి? నువ్వు ఏమైంది నీకు అని అడుగుతారు. ఇట్లాగే ఒక అబ్బాయి ఉంటాడు, వీడితో పాటు మొవ్వలో ఉంటున్నాడు. అబ్బాయికి 26 ఏళ్ళు. ఆ అబ్బాయి ధోతి కట్టుకుంటాడు చక్కగా. ఆ మధ్య పిలక కూడా పెట్టుకున్నాడు పాపం. మధ్యలో అందరూ కలిసి ఏం చేశారు? వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎప్పుడూ అతనితో మాట్లాడని వాళ్ళు కూడా వచ్చి ఏం చేశారట? బాబు నీకేమైంది, ధోతి కట్టుకున్నావు అని అడిగారట. అంటే ధోతి కట్టుకుంటే ఇప్పుడు ఏమన్నా కావాలా? మనం ఏమైనా చేయకుండా పని చేస్తున్నామో చెప్పండి? మన సనాతన సంప్రదాయాన్ని ఆచరించటానికి మనం భయపడుతున్నాం. ఈరోజు ఒక్క విషయము మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకప్పుడు స్త్రీకి ఎంత గౌరవం ఉండేది మన దేశంలో. దేశ విదేశాల వాళ్ళందరూ కూడా భారతీయ స్త్రీని చూస్తే 2 చేతులెత్తి నమస్కారం చేసిన రోజులు మన భారతదేశానికి ఉన్నాయి. మన భారతదేశ సంస్కృతి అంత గొప్పది. సోనేకి చిడియా అంటారు. అంటే ఏమిటంటే ఇక్కడ సిరి సంపదలతో తులతూగిందట భారతదేశం. ఎందుకు తులతూగిందంటే అప్పట్లో ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి కాబట్టి తులతూగింది. ఆ ఆధ్యాత్మిక విలువలు ఎప్పుడైతే పోయినాయో భారతదేశం పతనమైంది. భారతీయతనే లేదు ఇప్పుడు. ఈరోజు స్త్రీ ఎట్లా తయారైంది? చేతులెత్తి దండం పెట్టే స్థితి నుండి ఐటమ్ అనిపించుకుంటోంది తనంతాను. ఎవరండి కారణం దీనికి? ఒక ఐటమ్ లాగా చూస్తున్నారు స్త్రీని, చూపిస్తుంది టీవీ అంతా, మన మీడియా అంతా అదే కదా చేసేది. అది ఎవరు చేశారు? ఎవరి పాపం ఇది? ఇంకా స్త్రీలను ఏమన్నా అంటే ఇంకేమన్నా ఉందా? ఇది పాపులర్ అయిందనుకోండి యూట్యూబ్ లో కనుక, వీడి మీద దండెత్తుతారు అందరు కలిసి. ఒక మంచి మాట చెప్తే రోడ్డుకి ఈడుస్తారు స్త్రీలే ఇప్పుడు, ఇంకెవరో కాదు. గౌరవము, మన గౌరవాన్ని నిలుపుకోవటం మన సంస్కృతిలో సంప్రదాయంలో ఉంటుంది, మన నడవడికలో ఉంటుంది. కానీ ఎదుటివాడు మనకు గౌరవం ఇవ్వాలంటే మన నడవడికనే చేస్తుంది. దాన్ని మనం చెప్పుకోక్కర్లేదు గౌరవించుమని. మన నడవడిక వాడిని చేతులెత్తేటట్టు చెయ్యాలి. ఈరోజు ఎట్లా ఉంది? కామ దృష్టితో చూసేటట్టు చేసుకుంది స్త్రీ తనంతాను. పైగా ఇంకా వాడు మార్చుకోవాలి దృష్టి అంటుంది. వాడు దృష్టి మార్చుకోవాలి, కరెక్టే. పురుషులు నేను సమర్థించటం లేదు ఇక్కడ. పురుషులు కూడా అంతకంతకు అట్లాగే తయారయ్యారు. ఎట్లా? మన దేశంలో పూజింపబడేదేమో రాముడు. రాముడికేమో పెద్ద రామ మందిరం కట్టాడు. రాముడు ఎవరండి? ఏకపత్ని వ్రతుడు. ఏకపత్ని వ్రతుడు అంటే ఒక స్త్రీకి కట్టుబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు యువతంతా ఎంతమంది స్త్రీలకు కట్టుబడతారో వాళ్ళకే తెలియదు, లెక్కనే లేదు. ఇప్పుడు లెక్క లేకుండా అట్లా ప్రవర్తించే వాళ్ళని ఏమంటారు? కుక్క అంటారు. పశువులకే అది ఉండదు, మనిషికి ఉంటుంది. మనిషి జాతికి ఆ కట్టుబాటు ఉంది, కుక్కకు మాత్రం ఉండదు. అది ఎవరితోనైనా తిరుగుతుంది, పిల్లల్ని కంటుంది, అక్కడ వదిలేస్తుంది, పిల్లల్ని వదిలేస్తుంది, అది కూడా వదిలేస్తుంది. అమెరికా వాళ్ళు అట్లాగే ఉంటారు. పిల్లల్ని కంటారు, వదిలేస్తారు. ఎవరితో పిల్లలు పుట్టారో ఎవరికి తెలియదు. ఈ స్థితికి దిగజారామంటే మన సనాతన సంప్రదాయాన్ని మనం వదిలేసినందువల్ల దిగజారాం, గాని ఎవ్వరూ చేసింది ఏం లేదు. ఈ రోజు మళ్ళీ ఆ సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ఎంతగా చెప్పించుకోవాల్సి వస్తుంది, అయినా చెయ్యము. ఇప్పుడు ఏం చేయాలి? దేశం బాగుపడాలా, నేను బాగుపడాలా? నేను ముందు బాగుపడాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాడు వివేకానందుడు. అంటే ముందు తన దగ్గర మొదలవ్వాలి. ఏదైనా సరే తన దగ్గర మొదలైతే అందరూ చేస్తారు. మరి ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు చదివే వాళ్ళని ధోతి కట్టుకోమంటే వింతగా చూస్తారు కదా. డాక్టర్ సివి రామన్ సైంటిస్ట్ గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఆయన కాలి గోటికి సరిపోరు ఈ ఇంజనీర్లు అందరూ. మరి ఆయన ధోతి కట్టుకునే ఉన్నారు కదా. రామానుజన్ వాళ్ళందరూ ఏం కట్టుకున్నారండి? ధోతులు కట్టుకొని పిలకలు పెట్టుకొని ఉన్నారు చక్కగా. అమెరికాకి వెళ్ళినా కూడా తిండి దొరకకపోతే అన్నం తినక తన దేహాన్ని హింసించుకొని క్షీణించిపోయాడు, కానీ అక్కడ మాంసం తినలేదు. అది తన ధర్మాన్ని కాపాడుకోవటం అంటే.
అట్లాంటి త్యాగ పురుషులున్న ఈ భూమి మీద ఈ రోజు విచ్చలవిడి ప్రవర్తన చేస్తున్నాం. ఇదే కురు సంగ్రామం అంటే ఎక్కడ ఉంటుందని మహాభారతం అంటే అక్కడ ఊహించుకోవద్దు. ఇక్కడ నిత్య పోరాటం జరుగుతుంది. అంటే మనలో ఒక పరివర్తన రావాలి. లోపల పరివర్తన రావటానికి ముందు సంఘర్షణ గ్యారెంటీగా జరుగుతుంది. అది వీడే చెప్తాడు మీకు. ఎందుకంటే ఒక సామాజిక దృష్టికోణాన్ని దాటాలంటే ధైర్యంగా చేయాల్సి వస్తుంది. అంత సులభం కాదు. కానీ చేసిన తర్వాత అడ్డులేదు తనకు. ఇప్పుడు మీలోనే ఎవరైనా ఒకడు బాగుపడ్డాడు, ఎవరో ఒకరు మీ పిల్లలు కాకుండా స్నేహితుల పిల్లలు ఎవరైనా బాగుపడి వాడు ఆధ్యాత్మికత వైపు వచ్చి దేశాన్ని ఉద్ధరించేటట్టు ప్రవచనాలు చెప్తున్నాడు అనుకోండి, మీరు సంతోషిస్తారా, బాధపడతారా? మరి మీ పిల్లలు అవుతానంటే ఏం చేస్తారు? ఒక వివేకానందుడు పుట్టాడంటే మనం అందరం సంతోషించామా లేదా? ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆధ్యాత్మిక భిక్ష పెట్టాడు, మనం సంతోషించాం. 150 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఆ తేజస్సు అట్లాగే ఉంది, సంతోషించాం కదా. మరి మనం ఏం చేయాలి? మన పిల్లలకు ఆధ్యాత్మిక సంస్కారాన్ని ఇవ్వాలదా, విలువలతో కూడిన సంస్కారాన్ని ఇవ్వాలి. అసలు ఇప్పుడు మానవీయ విలువలే లేవు మనిషికి. ఏ ఎమోషనల్ బాండింగ్ ఉండాలో లౌకికంగా అది కూడా లేదు కదా, అంత మేకప్పే. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మనమేమనుకుంటామంటే మార్పు బయట రావాలి అనుకుంటాం, మనలో మారాలి అని అనుకోము. ఎందుకు అనుకోము అట్లా? ఇప్పుడు మీరు ఒక అద్దంలో చూసుకుంటున్నారు, మేకప్ వేసుకుంటున్నారు అనుకోండి. పోనీ మేకప్ వేసుకోకపోయినా సరే తల దూకున్న అద్దంలో చూసుకుంటారు కదా, అద్దంలో చూసుకొని తల దూకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు. బొట్టు వంకరగా వచ్చింది, ఎక్కడ సవరణ చేస్తారు? అద్దానికి చేస్తారా, తనకు చేస్తారా? మనకే చేసుకుంటాం. అక్కడ వంకర కనిపిస్తుంది, చూడటానికి అది ఆధారమైంది. కానీ ఆ వంకర ఇక్కడ సవరింపబడితే అది సవరింపబడుతుందని మనకు బాగా తెలుసు. అంటే లోకాన్ని ఉద్ధరించాలంటే ముందు తను మారాలి. బయట కనిపించే లోకమంతా తన మనస్సు యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం అది. అప్పుడు ఆ ప్రతిబింబాన్ని మార్చాలంటే తాను మారాలి, ఇంకో దారి లేదు. నాణ్య పంథ విద్యతే అయనాయ, తను మారటం తప్ప ఇంకో దారి లేదంటుంది వేదం. తను మారితే సృష్టి అంతా మారిపోతుంది. అయితే ఎవరైనా సరే తన చేతిలోనే ఉంది కదా, తన చేతిలోనే ఉన్నప్పుడు తన జీవితాన్ని ఇట్లా ఎందుకు రాసుకున్నాడు అని ఒక ప్రశ్న వస్తుంది కదా. తాను ఎట్లా కావాలంటే అట్లా రచన చేసుకోవచ్చు తన జీవితాన్ని. ఇప్పుడు భార్యకు భర్త ఎట్లాగో దొరికారు. ఇప్పుడు మనం ఏమంటాం, అప్పుడు మ్యారేజెస్ అండ్ మేడ్ ఇన్ హెవెన్. ఎక్కడుంది ఆ హెవెన్? మ్యారేజ్ బ్యూరోలో ఉందా? ఏ హెవెన్ లో తయారవుతున్నాయండి ఈ మ్యాచింగ్స్ అన్ని? ఏ స్వర్గంలో ఏ దేవుడో చేస్తున్నాడని అంటున్నాం. పెళ్లి చూపులకు ఎవరు వెళ్ళారు చెప్పండి? పెళ్లి చూపులకు ఎవరు వెళ్ళారు? అందరికి పెళ్లిలైనాయి. ఎక్కడ పెళ్లి చూపులకు ఎవరు వెళ్ళారు? మీరే కదా వెళ్ళింది. చూసి వచ్చింది ఎవరు? సెలెక్ట్ చేసింది ఎవరు? ఇప్పుడేమో అంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నారు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎవరి మీదనో తప్పు నెట్టేస్తారా? ఎందుకు మనకు అట్లా జరిగింది? మనమేమో భౌతికంగానే చూసాం, తోలు చూసి వచ్చాం, కానీ మనస్సు చూడలేకపోయాము. వాళ్ళ వంశము అది కట్న కానుకలు అవి ఇవి చూసుకొని చేసుకుంటారు కదా, సమఉజ్జి ఉండాలి కదా, బ్యాలెన్స్ అవ్వాలి ఇద్దరికి. అది చూసి చేసుకున్నాం, మనస్సు చూడలేకపోయాం. మనస్సు ఎట్లా తెలుస్తుంది? కొన్నాళ్ళు కలిసి ఉంటే తెలుస్తుందని ఈ కాలం పిల్లలు ఏం చేశారు? లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పారు. అది ఇంకా అటర్ ఫ్లాప్ అయింది. కాస్త అయినా ముందు వైవాహిక వ్యవస్థ అయినా కాస్త నిలబడింది. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అయిన తర్వాత ఏమైంది? దేనికి పనికి రాకుండా అవుతున్నారు. డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి, ఏం చేయాలో తోచటం లేదు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? మనం ఎందుకు అట్లా మ్యాచ్ చేసుకున్నాము అంటే సృష్టిలో ఒక రహస్యం దాగి ఉంది. మనకెవరైతే మన బంధువుల్లాగా వస్తారో, భర్తగా, భార్యగా, బంధువులుగా, మన స్నేహితులుగా వస్తారో వాళ్ళందరినీ మనమే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అంటే మన ప్రవృత్తికి తగినట్లుగా మన గుణపాఠం చెప్పడానికి వాళ్ళందరూ వచ్చారు. మనం ఎట్లా ఉంటామో మన ప్రవృత్తి ఎట్లా తగ్గాలో దానికి తగ్గ మ్యాచింగ్ చేసి పంపిస్తుంది సృష్టి. ఏ సృష్టి? మన ప్రవృత్తి సృష్టి, ఎవడో కాదు. అంటే మనమే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మార్చాలంటే ఏం చెయ్యాలి? అయిపోయింది, పెళ్ళైపోయిన తర్వాత ఇంకేం చేస్తాం చెప్పండి? ఇంకో మనిషిని అయితే మార్చలేము, అవునా? చాయిస్ లేదు మనకు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దృష్టిని మార్చండి. ఏ మనిషితోనైనా మీరు ఎట్లా వ్యవహరిస్తారో ఆ వ్యవహారాన్ని మార్చండి. వ్యవహారాన్ని మారిస్తే లోకమంతా మారిపోతుంది. మనం స్వార్థంతో, లౌకిక దృష్టితో
మన ప్రవృత్తే గెలవాలన్న మన దృష్టితో ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఎదుటివాడు ఎప్పుడు మనకు వ్యతిరేకంగానే కనిపిస్తాడు. ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు కలుస్తాయా లోకంలో? కలవు. ఎందుకు కలవు? ఇద్దరు కాంక్రీట్ అన్నమాట. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలో కాంక్రీట్ ఐడియాస్ ఉన్నాయి. నేనే రైట్ అని అందరు అనుకుంటారు. ఎవరు? అందరు అనుకుంటారు. ఇప్పుడు నేనే సత్యం అన్న తర్వాత మనం చూడాల్సింది చూస్తామా, లేకపోతే అక్కడ ఉన్నది చూస్తామా? అంతే. ఇప్పుడు మీరు అందరు వినాలనుకున్నది వింటున్నారా, వీడు చెప్పింది వింటున్నారా? మీరు వినేదే వింటున్నారు కానీ వీడు చెప్పింది వినటం లేదు. కనుక మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా అన్ని వృధానే అవుతాయి. ఈ మైక్ కనిపెట్టాడు సైంటిస్ట్ చాలా గొప్పగా. ఏమైంది? ఈ మైక్ వల్ల స్పష్టంగా వినిపిస్తోంది. అంత దూరం దాకా వీడి శబ్దం వినిపిస్తోంది. కానీ వినుట అన్న ప్రక్రియ సరిగ్గా జరుగుతోందా? శబ్దాన్ని అయితే ఎన్హాన్స్ చేసాం, మనం మ్యాగ్నిఫై చేసి వచ్చేటట్టుగా చేస్తున్నాం కదా. ఇప్పుడు వినటం అనే ప్రక్రియ ఏమైనా మారిందా? దానివల్ల సైంటిస్ట్ వల్ల మానవ జాతికి ఏమైనా ఉపయోగం వచ్చిందా? వినటం మారలేదు. వినటంలో ఏదైతే కోరికతో ప్రవృత్తితో ఉంటుందో అదే దాని ద్వారా చెవి ద్వారా వింటున్నాం మనం. అది తీసేసుకుంటే మైక్రోఫోన్ అక్కర్లే, అంతరాత్మ చెప్పేది వింటాం. అప్పుడు మనం మైక్ అక్కర్లేదు దానికి, అంతరాత్మ లోపల నుండే చెప్తుంది. దానికి మైక్ ఎందుకు, ఇంకా స్పీకర్ ఎందుకు? రెండు అక్కర్లేదు. కానీ అవి లేక మనకు బయట నుండి చెప్పించుకోవాల్సి వస్తుంది. టీవీ కనిపెట్టాడు చాలా గొప్పగా, స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు చాలా గొప్పగా. ఇప్పుడు ఏమైంది? అది మనకన్నా స్మార్ట్ అయి కూర్చుంది. స్మార్ట్నెస్ అంతా స్మార్ట్ ఫోన్కి ఉంది కానీ మనిషికి లేకుండా పోయింది. ఎంత స్మార్ట్ అయిందంటే రోజు అది అప్డేట్ అవుతుంది, మనమేమో ఆపరేట్ చేయలేక చేస్తున్నాం. రోజు అది అప్డేట్ అంటూ ఉంటుంది. ఏం చేయాలో తెలిసి చావదు. అది అప్డేట్ అయితే ఎట్లా వాడుకోవాలో తెలియదు. రోజు అంటే మనకన్నా స్మార్ట్ అయిపోయింది ఆ ఫోన్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేసింది? మన కామన్ సెన్స్ ని చంపి పారేసింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయడానికే చదువులు నేర్పిస్తాం మనం పిల్లలకు. వాడు ఆర్టిఫిషియల్ రోబోట్ అయి కూర్చుంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గుర్తొచ్చింది. క్లీనింగ్ రోబో ఉంటుంది చూసారా? అది అది ఎంతో తెలివైన దానిలాగా ఓ మ్యాప్ వేసుకుంటుంది శుభ్రం చేయమంటే. దానికి ఎట్లా మనం మొదటి రోజు మ్యాప్ ఇచ్చాము, ఎక్కడెక్కడ ఏ ఆబ్జెక్ట్స్ అడ్డంగా ఉన్నాయో అది చూసుకుంటుంది బాగా, దాని మెమరీలో పెట్టుకుంటుంది. ఒక్క రోజు ఒక్క ఆబ్జెక్ట్ ఎక్కడైనా పక్కకు వచ్చింది అనుకోండి, దాని మతిస్థిమితం తప్పిపోయిన దానిలాగా ప్రవర్తిస్తుంది. మొన్న జరిగింది వీడికి మొబైల్లో, ఏదో అడ్డం వచ్చింది అంతే. ఇంకా అది అక్కడక్కడే తిరుగుతుంది, కొట్టుకొని తిరుగుతుంది. దానికి సొంత తెలివి లేదు కదా, ఏం చేయాలో దానికి అర్థం కావట్లేదు. అట్లా పెంచాం మన పిల్లల్ని కూడా. ఒక సమస్య వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలో వాడికి సొంత తెలివి ఏముండదు. ఎట్లాగైతే పుస్తకాల్లో నేర్పించబడిందో అదే పని వాడు చేయగలుగుతాడు, అంతకంటే కొంచెం కూడా ఎక్స్ట్రా చేయలేడు. మనం బుద్ధులు అట్లా తయారైంది. మనదేమో నేరుగా ఇంటర్నలీ టెలింగ్ జెస్చర్ మనది. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఇంటర్నలీ టెలింగ్ జెస్చర్. అది వదిలేసి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రిప్లేస్ చేసుకున్నాం. అక్కడ చేసుకుంటే ప్రోగ్రామ్డ్ బీయింగ్ గా బ్రతుకుతున్నాం. ఆ రోబోట్ ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తాం మనం. కనుక ఇవన్నీ వదిలేసి లోపల వివేక లక్షణాలతో నున్నావు నువ్వు. ఆ తేజస్సు నాది అని ఎప్పుడైతే మనిషి ప్రయత్నం చేస్తాడో, కేవలం మనం చెయ్యంది ఏమిటో తెలుసా? ఒక్కడుగు వేయకపోవటమే. మనం ఏదో అనుకుంటాం చాలా కావాలేమో, చాలా ఏమేమో చేయాలేమో. ఏం అక్కర్లేదు, అంత భయపడొద్దు. ఒక్కసారి ఏదైనా ఒక విషయంలో విచారణ చేసుకుని దాన్ని అతిక్రమించే ప్రయత్నం చేయండి. విచారణ అంటే వివేకంతో, లౌకిక పారామీటర్స్ తో కాకుండా, లౌకిక దృష్టితో కాకుండా, ఒక్క విషయం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎట్లా ప్రవర్తించాలి అని ఒక్కసారి నిలకడ మీకు మనసుకు ఒక్కసారి ఇవ్వండి. అది పట్టుకుంటుంది. పట్టుకొని ఆ నిలకడయే మీ స్వరూపమై మీ తేజస్సు రూపంలో అది వస్తుంది బయటికి. ఇది మనిషి ప్రవృత్తిని ఎదుర్కోగల ఒక ఆయుధం. ప్రవృత్తి ఎట్లా వస్తుందంటే వేగంగా ఉంటుంది లోపల. మనం ఎంత వేగంగా ఉంటుందంటే గుర్తించని కూడా గుర్తించలేం. మనం తిట్టేటప్పుడు ఎంత వేగంగా తిడతాం ఎప్పుడైనా? అది ప్రవృత్తి వేగం అనమాట. తిట్టేటప్పుడు మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ప్రవర్తనలో ఉంటుంది. అయనేషు చ సర్వేషు అంటే అయగతౌ ధాతు. ప్రతి ప్రవర్తనలో కూడా ఆ కామాదుల వేగం వస్తుంది. భోగేశ్వరుని రక్షించాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అదే ఇంద్రియంలో కామాదులు ఉంటాయి, పక్కనే వివేకాంశం కూడా ఉంది. ఆ వివేకాంశం ఎప్పుడు మేలుకుంటుందో కామాదులు అన్ని భయపడిపోతాయి, పక్కకు వెళ్ళిపోతాయి. కనుక సాధన అంటేనే ఏమిటి? వివేకంతో బ్రతకటం. చెప్పండి. వివేకాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.
దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి మనం ఎక్కడో తిరుగుతున్నాం. అట్లా చేయకూడదు. చేయకుండా మనిషి అంటే వాడు ముక్తికి అర్హుడు. ఎవరు? ముక్తికి అర్హుడు. కాబట్టి ఆ వివేక లక్షణాన్ని నిలుపుకొని ప్రవర్తిస్తే ఎవరైనా సరే దాటగలరు. ప్రతి మనిషి దాటగలరు. ఆ సమర్థత అందరికీ ఉంది. ఆ పాండవ సైన్యం మనందరిలో ఉంది. కనుక ఈ భారత కథ చదువుతున్నప్పుడు మనలో చిన్న చిన్న విషయాలు మీరు పరివర్తన చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న విషయంలో ఆ రుచిని అనుభవించారనుకోండి, ఆ ఆనందాన్ని ఏ విషయానుభవంతో పోల్చి చెప్పలేరు మీరు. అంత ఆనందంగా తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తిని అనుభవిస్తే శాంతి సౌభాగ్యం అన్నీ వెంటబడొస్తాయి మన వెంట. ఎవరిని అడగక్కర్లేదు. కనుక అందరం కూడా ఆ భోగేశను జయించే వివేకాన్ని నిలుపుకుందరుగాక అన్నాం. అక్కడేమంటున్నాడు? భీష్మమేవ అభిరక్షంతు అంటున్నాడు. మనం ఏమనాలి? వివేకమేవ అభిరక్షంతు. వివేక లక్షణములు రక్షించబడుగాక. ఓం తత్ సత్.